ఒకరు ప్రాజెక్టులు డిజైన్లలో, రెండవరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, ఒక ఆర్థికంగా ఏ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి, ఏ రకంగా వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలి, మూడవరు నీళ్లను ఏ విధంగా ఉపయోగించాలో ఈ ముగ్గురు కన్సార్షియం కింద ఏర్పడి ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నుంచి మనం టెండర్లు పిలిచి ఈ కన్సల్టెంట్ని మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ మూడు వ్యాపార సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ కింద ఈరోజు మనం మూసీ నది ప్రక్షాళన, మూసీ నది పునరుద్ధరణకు కన్సల్టెంట్గా ఉండి ఈరోజు నివేదికలు తయారు చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక అంచనాలు, ప్రాథమిక నివేదికలు, ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్, ఈ రెండు ఇక్కడికి వచ్చి కలిసి బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష. ఇది 9.5 కిలోమీటర్లు ఉంది గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు. హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11.5 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష దాదాపుగా. ఈ రెండు కలిస్తే ఒక వి షేప్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది 21 కిలోమీటర్లు. గండిపేట పైన వికారాబాద్కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష. వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను 20 టీఎంసీలను తరలించాలి. 20 టీఎంసీలు తీసుకొచ్చి 15 టీఎంసీలు హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చాలి. 5 టీఎంసీలు గండిపేటలో వదిలి శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి రోజు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా 7,000 కోట్ల రూపాయలతోని గోదావరి నదీ జలాలను ఈ రోజు తరలించుకొచ్చి మూసీ నది, ఈసీ నదిలో వదిలి ఈరోజు 3 నదుల యొక్క సంగమం చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పనులు ప్రారంభించిన అధ్యక్ష. నాకు తెలిసి గోదావరి నదీ జలాలు రాబోయే 2 సంవత్సరాల లోపలనే మనము గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష. ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్టు ప్రిపేర్ అయింది. నెక్స్ట్ 3 monthsలో 31 మార్చి లోపల గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్లు కూడా మార్చి 31 లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. ఈ ఫస్ట్ ఫేజ్కి ఏడీబీ బ్యాంకు 4,100 కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం. ఈ ప్రాజెక్టులో విషయం ఉన్నది, ఈ ప్రాజెక్ట్ అవసరం ఉన్నది, అభివృద్ధి చేయడానికి మేము బ్యాంకు రుణాలు ఇస్తామని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతుల తర్వాత ఏడీబీ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది. ఈ రోజు ఈ ఫస్ట్ ఫేజ్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు దాదాపుగా నెక్స్ట్ 4-5 రోజులు సబ్మిట్ చేసినాము. వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగినారు. ఆ క్లారిఫికేషన్స్ నివృత్తి చేస్తే సంక్రాంతి లోపల ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా మనకు క్లారిటీ వస్తుంది అధ్యక్ష. క్లారిటీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎంత జరుగుద్దో, దీని అంచనాలు ఏంది, నీళ్ళు ఏంది, ఏ విధంగా చెక్ డ్యామ్ పెడతాము, ఏ విధంగా నీళ్లు తీసుకొస్తాము. ఈరోజు ఉత్తి నీటి ప్రవాహమే కాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టు పేరు గండిపేట నుంచి గౌరెల్లి. గండిపేట దగ్గర ప్రారంభమై రామోజీ ఫిలిమ్స్ దగ్గర గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది అధ్యక్ష. ఇది 55 కిలోమీటర్లు అధ్యక్ష. ఈ 55 కిలోమీటర్లు కూడా ఎలివేటెడ్ కారిడార్. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు 160 కిలోమీటర్లు ఉంది. మధ్యలో నుంచి మధ్యలోకి పోవాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కానీ అదే గండిపేట నుంచి గౌరెల్లి వరకు మీరు ఎలివేటెడ్ కారిడార్ వేస్తే 55 కిలోమీటర్లలోనే మనం ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. నార్సింగ్ దగ్గర ఒక జంక్షను, అట్లా ప్రతి దగ్గర బాపుఘాట్ దగ్గర ఇంకొక జంక్షను, చార్మినార్ దగ్గర ఇంకొక జంక్షను, చాంద్రాయన్ కూడా మన చాదర్ఘాట్ దాటిన తర్వాత ఇంకొక జంక్షను, నాగూర్ దగ్గర ఇంకొక జంక్షన్, ఇట్లా ప్రతి జంక్షన్లో ట్రంపెట్స్ క్రియేట్ చేసి ఔటర్ రింగ్ రోడ్ నుంచి సిటీలోకి వచ్చే వాళ్ళు అక్కడికి వచ్చి ప్రతి సర్కిల్లో ఎక్కడానికి దిగడానికి కూడా ట్రంపెట్స్ క్రియేట్ చేయమని ఈరోజు ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మించడానికి మనం అధికారులకు, కన్సల్టెంట్స్కు చెప్పినాం అధ్యక్ష. ఈ ప్రాజెక్టులో భాగంగానే మిరాలం ట్యాంకులో వచ్చే నీళ్లు కూడా మిరాలం ట్యాంక్ నుంచి జవహర్లాల్ నెహ్రూ జువాలజికల్ పార్క్ నుంచి ఆ నీళ్లు వచ్చేసి మూసీలో కలుస్తాయి అధ్యక్ష. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు మూసీ ఓన్లీ. సో ఆ ప్రాజెక్టు కూడా అక్బరుద్దీన్ ఓవైసీ గారు, నేను ముఖ్యమంత్రిగా మొదటిసారి చాంద్రాయణగుట్ట పర్యటనకు పోయినప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఇద్దరు మిరాలం ట్యాంకును ఒక పర్యాటక కేంద్రంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి, ట్యాంక్ బండ్ అక్కడ ఉండు కాదు, మాకు ఓల్డ్ సిటీలో
ఒక మిరాలం ట్యాంక్ని అభివృద్ధి చేయాలి. జూ పార్క్ ఉన్నది, పక్కన మిరాలం ట్యాంక్ ఉంది, 450 ఎకరాలలో మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్గా ఈ కన్సల్టెంట్స్కి ఇచ్చి ప్రపంచ స్థాయిలో అక్కడ ఒక అభివృద్ధి పర్యాటక కేంద్రంగా మార్చాలని చేసి ఈరోజు 450 కోట్ల రూపాయలతోనే మిరాలం ట్యాంక్ మీద బ్రిడ్జ్ కట్టడమే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి టెండర్ పిలిచి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. రాబోయే 2 సంవత్సరాలలో ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం అధ్యక్ష. ఓల్డ్ సిటీ అని నెగ్లెక్ట్ చేయలేదు అధ్యక్ష. నేను చెప్పిన అది ఓల్డ్ సిటీ కాదు, అది ఒరిజినల్ సిటీ. ఒరిజినల్ సిటీని రివైవ్ చేసి ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మా హైదరాబాద్ నగరం అని చెప్పుకునే విధంగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు గౌలిగూడ దగ్గర వదిలేసిన మెట్రోను ఈరోజు చాంద్రాయన్ గుట్ట వరకు పొడిగిస్తున్నాం అధ్యక్ష. ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది. అక్బరుద్దీన్ ఓవైసీ గారే మలక్పేట ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఈరోజు నష్టపరిహారం అడిగినంతగా భూములు కోల్పోయే వాళ్ళకి ఇచ్చి ఈరోజు మెట్రో పనులు ప్రారంభించిన అధ్యక్ష. మిరాలం ట్యాంకును ప్రారంభించిన అధ్యక్ష. అదే